పుత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులపై అగ్రవర్ణాల వారు చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తిరుపతి నగర గౌడ సంఘం అధ్యక్షుడు కె నారాయణస్వామి గౌడ హెచ్చరించారు. ఆదివారం పుత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుత్తూరులో గౌడ మద్యం షాపులపై గత కొద్ది రోజులుగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సమీపంలో ఉన్న అగ్రవర్ణాల వారికి చెందిన గంగా వైన్స్ యజమాని దిలీప్ గౌడ్ షాపు సిబ్బందిపై దాడి చేసిన షాపుకు తాళాలు వేశారని ఆరోపించారు. దీనిపై స్థానిక ఎక్సైజ్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు టి పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ, వెనకబడిన తరగతుల వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన మద్యం షాపులపై అగ్రవర్ణాల వారు దౌర్జన్యాలకు పాల్పడడం దురదృష్టకరమని వెల్లడించారు. ఈ దౌర్జన్యాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీ కాళహస్తి గౌడ్ సంఘం గౌరవ అధ్యక్షుడు ఏ శ్రీరాములు గౌడ్, నాయకులు కె సత్యనారాయణ గౌడ్, రామయ్య గౌడ్, ఎం రాంబాబు గౌడ్, పుత్తూరు గౌడ్, మన్యం షాప్ లైసెన్స్ హోల్డర్ నారాయణ గౌడ్ తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి రాజగోపాల్ అడిగి తెలుసుకోవటం జరిగింది. మిత్రులకు నమస్కారం. నేను కె నారాయణస్వామి గౌడ్, తిరుపతి జిల్లా గౌడ సంఘం నుంచి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌడ కులస్తులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేటాయించిన మద్యం షాపులు తిరుపతి జిల్లాకు 24 కేటాయించగా మేము 28 షాపులకు అప్లై చేశాము. అందులో మాకు గూడూరు, పుత్తూరు 2 షాపులు డిప్పులో వచ్చినవి. అయితే గూడూరు షాపు ఏమి ఇబ్బంది లేకుండా నడుస్తున్నది. అదే పుత్తూరులో 4 చోట్ల మార్చినాం. ఇక్కడ అగ్రవర్ణాలైనటువంటి పక్కన షాపు గంగా వైన్స్ అధినేత దిలీప్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా షాపును 2 రోజులకోసారి క్లోజ్ చేస్తూ బీగం వేసి మా అక్కడ షాపుల సిబ్బందిని పై దౌర్జన్యం చేస్తూ అనేక విధాలుగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. అతనిపైన తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారికి విన్నవిస్తున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేసి మాకు అన్ని విధాల సహకరించాలని, బడుగు బలహీన వర్గాలు అయిన మాకు సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విన్నవిస్తున్నాం. ఈ పక్కన కావేరీ వైన్స్ అధినేత గంగా వైన్స్ అధినేత దిలీప్ గారు వలన మాకెన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎన్నోసార్లు మా పైన దాడులు చేసినాడు, సిబ్బందిని కుట్టి ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, అయినా స్పందన లేదు. మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంటే నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి విన్నవిస్తున్నాము. మాకు న్యాయం చేసి మా బ్రతుకు ధర్మను కాపాడాలని ప్రార్థిస్తున్నాము.